తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము వారికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము. రేపటి రోజు ఉదయం 10 గంటల వరకు నిన్నటి వైస్రాయ్ గార్డెన్ లో వారు ఏవైతే పదాలు వాడిరో ఆ పదాలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి వారు వాడినట్టు పదాలన్నిటి కూడా మరి హనుమంతరావు గారి అభిమానులుగా మేమందరం కూడా చాలా మనస్తాపానికి గురవడం జరిగింది. తో మదమెక్కినటువంటి నాయకులు పక్కన నిలబడ్డంత మాత్రాన పెద్ద నాయకుడు అయిపోవడం చెప్పేసి ఆంజనేయులు గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక నాయకుడిని మరి ఆకాశం మీద చూసి ఉమ్మేసుకుంటే మరి తిరిగి వారి మీదే పడుతుందని చెప్పేసి ఆంజనేయులు వారు గమనించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా మేము గారనే మాట్లాడుతూ ఉన్నాం. మీరు వాడినటువంటి మాటలు ముండగొడక లంబిగొడక అనే పదాలు మేము కూడా వాడగలుగుతాము. మాకు కూడా పదాలు వస్తాయి కాబట్టి మా నాయకుడు మా క్రమశిక్షణ కూడా మరి రోహిత్ ఈ నియోజకవర్గ శాసనసభ్యులైన మాట్లాడినటువంటి మాటలు మరి ఈ రోజు మరి వెంకటరామరెడ్డి లాంటి బ్యూరోక్రాట్లకు పార్లమెంట్ సీట్ ఇచ్చిన వెంటనే మరి బ్యూరోక్రాట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో నేనేందో చూపించుకుంటా అని చెప్పేసి ఈరోజు స్థానిక శాసనసభ్యులు అయితే వ్యాఖ్యలు చేసిండో అది పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. క్షమాపణ చెప్పలేని పక్షాన చట్టపరమైన మేము మెదక్ పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు పోలీసు వారి విజ్ఞప్తి మేరకు మా ఆందోళన శాంతియుతంగా చేస్తున్న ఆందోళన విరమించుకున్నాము. మరి మెదక్ డిఎస్పీ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మీరు రేపు ఉదయం 10 గంటల వరకు వారు కనుక క్షమాపణ చెప్పని ఎడల యావత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులందరూ కూడా డిఎస్పీ కార్యాలయంకి వచ్చి వారి మీద మేము కేసు పెట్టబోతా ఉన్నాము. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాయకుల మీద చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలి. సిగ్గుండాలి. 26 ఏళ్ల యువకుని మీద ఓడిపోయినటువంటి పక్కకున్న నాయకులను ప్రశ్నించుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని నియోజకవర్గంలో సమావేశాలు పెట్టుకొని మెదక్ ఎమ్మెల్యే గారు విమర్శిస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని 2 నియోజకవర్గాల నాయకులు నియోజకవర్గంలో పనిచేస్తే 26 ఏళ్ల యువకుని మీద ఓటమికి చవి చూసినటువంటి పద్మా దేవేంద్ర రెడ్డి గారు వారి శ్రేణులందరూ కూడా సిగ్గు తెచ్చుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా పేటీఎం లాంటి లీడర్లను ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో నేనేందో చూపించుకుంటా అని చెప్పేసి ఈరోజు స్థానిక శాసనసభ్యులు అయితే వ్యాఖ్యలు చేసిండో అది పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. తక్షణమే బిడ్డ ఖబర్దార్ నువ్వు గనక ఈ మాటలను తక్షణం ఉపసంహరించుకోకపోతే రేపు 10 గంటలలోగా బహిరంగ క్షమాపణ చెప్పలేని పక్షాన చట్టపరమైన మేము మెదక్ పోలీసు వారికి కూడా నమస్తే.